నుంచి ఇచ్చాను. పాలకొల్లు నుంచి. ఏమైందండి? కాలు నేను స్లిప్ అయి పడిపోయిందండి. అప్పుడప్పుడు ఒకసారి బీపీ డౌన్ ఇప్పుడు పడుతున్నాను. అయితే మొన్న అయితే పడిపోయినప్పుడు కాలు ఫ్రాక్చర్ అయింది. అది తర్వాతనండి అంటే స్వెల్లింగ్ బాగా ఎక్కువ ఉంది. అది తగ్గే వరకు సిమెంట్ పోత వేయడం కుదరదు. సిమెంట్ పోత వేసిన తర్వాత 45 days తర్వాత మళ్ళీ ఓపెన్ చేస్తాము. ఓకే మీకు కనుక హీల్ అయిపోతే ఓకే, మళ్ళీ కాదంటే మళ్ళీ వేయవలసి వస్తుంది అని అన్నారండి. అప్పుడు మా తమ్ముడు గతంలో కూడా చాలా మంది మా వాళ్ళతో తీసుకొచ్చుకోను. ఈవిడ కూడా చెప్పింది, మా పాప కాల్ చేసి మీ నెంబర్ పంపించిందండి. మా దగ్గర ఉంది. అప్పుడు కాల్ చేసి మా నెంబర్ పంపిస్తే నేను మీతో కాంటాక్ట్ చేసుకుని నేను ఇక్కడ రావడం జరిగిందండి. ఇప్పుడు మీ దగ్గర వచ్చిన 2 వారాలు పూర్తయితే 3వ వారానికి వచ్చాను కొడుకున్నట్టుకి. చాలా వరకు వాపు తగ్గిపోయింది, నొప్పి లేదు. నేను వాకర్తో కూడా అసలే నా స్టెప్ వేయకుండా నేను హ్యాండిల్ చేసుకోలేకపోయాను నా బాడీని. కానీ దేవుడి దయ వల్ల నేను మీ దగ్గర వాడిన ఈ ట్రీట్మెంట్కి 2 వీక్లోనే నాకు చాలా ఇంప్రూవ్మెంట్. మీరు 7 రెస్పాండ్ అయ్యారు. నేను ఇలాగ చెప్పగానే మీరు నాకు 2 రోజులు కనిపెట్టమ్మా, నేను రాలేను అని చెప్పారు. మంచిగా సజెషన్ చెప్పారండి. చాలా మంది అయితే వచ్చేయండి అని అంటారు. పెట్టి ఐస్ ప్యాక్లో పెట్టుకోండి. కంగారు పడవలసిన పనే ఉండదు. మనకి తిరిగిపోయింది అనుకోండి, వెంటనే కంగారు పడవలసిన పనే ఉండదు. అది ఏమన్నా ప్రాక్టీస్ వస్తుందా లేకపోతే ఏమన్నా ఇబ్బందిగా ఉంటే వెంటనే మనం కాటవరం వచ్చినా కానీ ట్రీట్మెంట్ చేస్తాం. మీకు అర్జెంట్ నొప్పి వచ్చేస్తుంది, బాధ భరించలేకపోతాం అనుకోండి, కాటవరం నా ఇంటికి వచ్చిన అర్ధరాత్రి వచ్చినా తలుపు కొట్టినా కానీ నేను ట్రీట్మెంట్ చేస్తాను. ఇప్పుడు ఒకళ్ళు మీరు మీ పని మీరు చేసుకోగలుగుతారు. వాడు పని చేసుకుంటున్నాను.